మరి మన స్వరాలు ఎందుకని మూగబోతున్నాయి? ప్రతిధ్వనించిపోయిందని విన్నాం, మారిపోయిందని విన్నాం. ఆ ప్రాంగణం అంతా ఏంటంటే దైవ నమస్మరణతో మొత్తం ఏంటంటే ప్రతిధ్వనించిపోయిందంట ఆ యొక్క ప్రాంగణం అంతా. మన ఉన్న 10 మంది కూడా మన స్వరాలు రావట్లేకపోతుంది ఎందుకన్నా మరి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆ మాట మీకు అర్థమవుతాయి. మన స్వరం మనం విప్పగలాలండి. ఎప్పుడైతే మన స్వరం మనం తెలుస్తామో దేవుడికి సంతోషపడతాం. మనం ఏదో గురిగా మనం వచ్చింది ఇక్కడ కాదు. సంఘంతో ఉన్నప్పుడు సంఘం బలమైన ప్రార్థన చేసినప్పుడు ఏంటంటే ప్రతిధ్వనించాలి ఆలయం మొత్తం. నేను చాలాసార్లు చెప్తుంటాను, మన ఆలయం అసలు మౌతులు మనకు అవసరం లేకుండా ఉండాలి. మనం అలా మన స్వరం మనం పెంచే విధంగా ఉండాలి. దూషణ మాటల కోసము, వ్యతిరేక మాటల కోసము మన స్వరం పెంచుతాం. కానీ దేవుని స్మరించడానికి, దేవుని పాటలు పాడడానికి, స్తోత్ర చెల్లించడానికి, స్తుతించడానికి మన మాటలు మనకి తెరవట్లేదు. మన నోట్ల నుంచి సాతానుడు ఎందుకని మన నోట్లు తెరవట్లేదు. మనం అనేక విషయం మన నోరు పెద్దగా చేసుకొని మాట్లాడుతూ ఉంటాం. అనేక విషయాలు వ్యతిరేక కోసం మనం నోరు తెలుస్తుంటాం. కానీ దేవుని స్మరించండి, స్తుతించండి అని అంటే మాత్రం మన నోరు రానిపోతుంది. మనకు నాకు ఆరోజులో దేవుడు ఈ కొన్ని విషయాలు బయలుపరిచాడు. ఎందుకంటే మనము మార్పు చెందే వారిగా ఉండే, ఎప్పుడు మనం ఇంకా పసిపిల్లగా ఉండకూడదు, పాలు తాగివారే ఉండకూడదు. అలా ఉన్నామంటే ఏంటంటే మనం ఏంటంటే ఆత్మస్థితిలో నిరంటేస్తున్నాం. ఎప్పుడో కొత్తగా వచ్చిన వారు ఎదుగుతున్నారు, పాత వారిగా ఉంటున్న మనము అదే స్థితిలో ఉంటున్నాం. అనేక మనం ప్రోత్సహిస్తున్నాం, కానీ మనం ప్రోత్సాహంలో మనం ఆగిపోతున్నాం. సరే, వాక్యానికి వెళ్దాం. మార్చి 8వ తారీఖు ప్రత్యేక జన్మ ఉంటుంది తెలుసా నిజంగా? మార్చి 8 ప్రతి సంవత్సరం ప్రత్యేక జన్మ ఉంటుంది. జన్మ ఏంటంటే తెలుసా నిజంగా? ఉమెన్స్ డే. అంటే ఏంటంటే మహిళల దినోత్సవం. ఈ ఉమెన్స్ డేని అంతకుముందు గవర్నమెంట్ సరిగ్గా పట్టించుకునే కానీ కొంతకాలం నుంచి దానికి హాలిడే కూడా ఇస్తూ వస్తున్నారు. రేపు మాకు సెలవు రేమో, మాకంటే స్త్రీలకు సెలవు. ఆ స్త్రీలు ఏంటంటే ఆ సమయంలో కొన్ని అకేషన్స్, కొన్ని ఏంటంటే సాంస్కృతిక కార్యక్రమాలు, కల్చరల్ పెట్టి వాళ్ళు ఏంటంటే ఎంకరేజ్ చేస్తుంటారు. దేశంలో, కుటుంబంలో, సంఘంలో మనం చేస్తున్న ఉద్యోగస్తులో స్త్రీ యొక్క పాత్ర అనేది కొన్ని విషయాల్లో చెప్తూ వస్తుంటారు, హెచ్చరిస్తూ. వాళ్ళు కొన్ని ఏంటంటే లోకానుసారంగా చేస్తుంటారు. ఆ కల్చరల్ ఎలా ఉంది అంటే ఏంటంటే వాళ్ళు ఆ సినిమా పాటలు, ప్రైవేట్ సాంగ్స్ తోటి వాళ్ళు నృత్యాలు చేస్తూ ఆనందపరుస్తూ ఆ కొంత సేవ గడుపుతూ వస్తుంటారు. తర్వాత మన సంవత్సరం దాని గురించి పట్టించుకోరు. అయితే మన బైబిల్లో కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలు సంఘంలో వాళ్ళు చేసిన పాత్ర ఏంటి, కుటుంబంలో వాళ్ళు ఉన్న పాత్ర ఏంటి, వాళ్ళు ఎలా చేసి వాళ్ళ భర్తను మార్చుకున్నారు, కుటుంబం ఎలా ఉన్నారో కొన్ని విషయాలు తెలుసుకున్నాం. దానిగా న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 13వ అధ్యాయము, న్యాయాధిపతులు 13వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరాల వారికి ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. తర్వాత ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధ ప్రేమ తండ్రి, జీవంలోనైనా ఈ 2021 సంవత్సరంలోనైనా మార్చి మాసంలోనైనా మధ్య వాళ్ళ ప్రభైన సంఘాన్ని కూర్చో ప్రభైన సమకూర్చబడి ప్రభావితం తెలుస్తున్నాయినా ఈరోజు నేను మీరు నాయన మాతో మీరు ఏం మాట్లాడబోతున్నారో, ఏ మాట ద్వారా మా సంఘాన్ని బలపరుచుకున్న ప్రభైనా అది మనం బయలుపరచిన ప్రభావం. ప్రతి ఒక్కరైనా నీ మాటలు మాత్రం సహాయం చేయ ప్రభావం. నీ మాటలు మాత్రం ప్రభావం ఏ విధంగా ఆలోచన ప్రభావం రాకూడదు ప్రభావం. అటువంటి ఆత్మ ప్రభావం దయచేయండి ప్రభావం. విన్న ప్రతి వాక్య ప్రభావం పదపరుచుకు ప్రభావం సహాయం చేయమని ప్రభావం చూసుకుంటుంది. ఇప్పుడు మన అంశం ఏంటంటే కుటుంబంలో మరియు సంఘంలో స్త్రీ ప్రాముఖ్యత. స్త్రీ పాత్ర వేరు, స్త్రీ ప్రాముఖ్యత వేరు. పాత్ర అంటే ఒక్కదానికే పరిమితి ఉంటుంది. దాని ప్రాముఖ్యత ఏంటంటే అన్ని విషయాల్లో ప్రాముఖ్యత ఉండేవాడు. మనం చదువుతున్న భాగంలో ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా అని వాడు మొన్ననే జైలు వచ్చిండ్రు. వాడు మళ్ళీ ఏంటి జైలు పోయినట్టు ఏంటి అర్థం ఏంటంటే వాడు మరలా దొంగతనం చేశాడు, వాడు మరలా
ఇంకో హత్య చేశాడు. ఇక్కడ ఏమంటాడు దేవుడు మరలాని పదవి ఉపయోగించాడు. జాగ్రత్త చూడాలి. ఇశ్రాయేలీలు మరలా ఏంటండి, అంతకుముందు తప్పు చేశారు, దేవుడు క్షమించాడు, వారికి కొన్ని సూచనలు ఇచ్చాడు, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలియజేశాడు. అయినా వాళ్ళు ఏం చేశారంట, మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా 40 సంవత్సరములు యెహోవా 40 సంవత్సరములు వారికి ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. మనం 2021 సంవత్సరం వరకు చేరున్నాం. మనం మరలా మనం ఎలా ఉన్నాం, మరలా మన జీవితం ఎలా ఉంటుంది, మరలా మన జీవితాన్ని బట్టి మన స్థితిని బట్టి మనం ఎవరికి అప్పగించబడుతూ వస్తున్నాం, మనం ఎవరికి అప్పగించబడ్డాం. దేవుడు మీతో నాతో చెప్తున్న మాట ఇదే. మరలా సేవకులారా మాతో చెప్తున్న మాటలు, మిమ్మల్ని సాతానికి అప్పగించక ముందే, సాతానికి మిమ్మల్ని అప్పచెప్పక ముందే మీరు మారని చెప్తున్నాడు దేవుడు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము. నేను పోయిన వారంలో కొన్ని విషయాలు చెప్పాను, మనకు కొన్ని విషయాలు తెలుసుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 25వ వచనం. నేను చెప్పిన బోధ ఏమియో. ఒక నిమిషం. 29వ వచనం చూద్దాం. జ్ఞానం వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయపడుట వారికి ఇష్టము లేకపోయేను. మనం ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి మనం వాక్యం చదువుతున్నాం, ఎన్ని సంవత్సరాలు 40 ఉపాసకులు జరిపించుకుంటూ వస్తున్నాం, ఎన్ని సంవత్సరాలు మనము ఈ యొక్క 21 days ఫాస్టింగ్ డేస్ జరిపించుకుంటూ వస్తున్నాం. అయినా మనకి ఏంటంటే జ్ఞానం వారికి అసహ్యమైందంట, ఇష్టం కూడా కాదండి, అసహ్యం. అంతా దేవుడు చెప్తున్నాడు, సోమప్రాంతి చెప్తున్నాడు. అసహ్యం అంటే విధంగా అసలు మనకి ఏ విధంగా మీనింగ్ ఏంటండి, వెక్క సమయాన్ని కూడా మనకు చోట్ల ఉంటుంది. అసహ్యము అసలు ఇష్టం వినడానికి కూడా ఇష్టపడతాం. జ్ఞానం చెప్తాం ఏంటంటే అసలు వినడానికి కూడా ఇష్టపడలేదు మనం, అసలు మన చెవులు వినడానికి ఇష్టపడలేదంటే. జ్ఞానం వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయాను. మరి విశ్వాసంతో ఈరోజు చెప్తారు కదా, పలానా చదవమ్మా పలానా వాక్యం చదవంటే అసలు మనకి ఇష్టం ఉండట్లేదంట మనం చెప్పడానికి. మనకి ఆ దృష్టి రావట్లేదంట. నువ్వు ఇలా ఉండు, నీ కుటుంబం బాగుపడుతుంది, నువ్వు ఇలా ఉండకు, నీ కుటుంబంలో శోధన తొలగిపోతుంది, ఇలా ఉంటే నువ్వు నీ కుటుంబంలోకి సమాధానం వాళ్ళు చెప్తే ఏంటంటే అది వారికి అసహ్యకరంగా ఉంటుందంట. జ్ఞానం చెప్పి మాటలు వాళ్ళు అసలు ఇందాకే వచ్చిపోయిందంట. యెహోవా యందు కలిగిన వారికి ఇష్టం లేకపోయాను, నా ఆలోచన నొలగపోయేది, నా గతింపును వారు కేవలం స్వీకరించింది. ఏంటండి పలుమార్లు దేవుడు మొత్తున్నాడు. ఆరోగ్య విషయం కానీ, ఆత్మ విషయం కానీ, కుటుంబంలో కలహాలను బట్టి కానీ, కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి కానీ ఏంటంటే దేవుడు ఒక సూచిక మనకి ఇస్తున్నాడు. కానీ ఏంటంటే మనకి నా ఆలోచన వినలేకపోయేది, అదే దేవుడు ఆలోచన. ఒక చిన్నది మనకి దేవుడు మన కుటుంబం కలిగజేస్తున్నాడు. ఎందుకంటే మనం తెలుసుకొని మారు మనసు తిరగానికి మనం చేస్తున్నాడు. కానీ నా గతి వారు కేవలం అంట, ఆఫ్టర్ ఆల్ అంట. మనం చూడండి దాని అర్థం ప్రయోజనం కేవలం అంటే ఇంతేనా, ఆఫ్టర్ ఆల్ అంటూ ఉంటాం కదా, ఆఫ్టర్ ఆల్ వాడేంత అంటూ ఉంటాం, ఆఫ్టర్ ఆల్ ఆడంత చెప్తాం వినాలా అంటుంటాం కదా. కేవలం వారు ధృవీకరించినంట. ఏమాత్రం ధృవీకరించారంట వాళ్ళు దేవుని మాటలు యెహోవా గురించి చెప్తే వాళ్ళు ఏంటంటే ధృవీకరించారంట వాళ్ళ మాటల్ని. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించదురు. ఆ లోక సమ్మతి ఉందండి, ఎవరు తీసుకునే గొంతులో వాళ్ళే పడతారు. ఇదే కదా అర్థం. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము, వాళ్ళు అంటారు కదా, వాడు ఉన్నప్పుడు ఆగలేదురా, వాడి కన్ను నెత్తికిని అంటారు. కాబట్టి వాడు చేసుకుంది వాడు అనుభవిస్తాడంటాడు. ఇది లోక సామెతగా దేవుడి నిర్దేశంలోని వారి ప్రవర్తన ఎవడి కర్మకు వాడే కావాలి.
పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. ఎవరి తప్పుకు వాళ్ళే శిక్ష పొందాలి. కానీ 2000 సంవత్సరాల క్రితం అయితే మన పాపాల కోసం ఆయన శిక్షను వహించాడు. మనకి రావాల్సిన శిక్షను, ఆ శిల్వ యాగాన్ని, ఆ కొరడ దెబ్బలను, ఆ ఉమ్మివలసిన స్థితిని తను అనుభవిస్తూ వచ్చాడు. తను భరించాడు మన కోసం. భరిస్తూ కూడా తన ఒక మాట చెప్పారండి ఆ సందర్భంలో, తరులారా నా కోసం ఎడవద్దు, మీరు ఏంటంటే మీకోసము, మీ పిల్లల కోసం ఎడవని చెప్తున్నాడు. మీరు నా కోసం ఏడవలసిన అవసరమే లేదు, మీకోసం మీరు చూసుకొని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి వాళ్ళ ప్రవర్తన ఫలం అనుభవించారు. తమకు వెక్కసం వరకు తమ ఆలోచనలు అనుసరించారు. వెక్కసం ఏంటండి? దాన్ని ఏమంటే మనకి తిన్న ఆహారం ఏంటంటే ఒకసారి ఏంటంటే బాగా ఎక్కువ అతిగా తింటా ఉంటాం. వెక్కసం అంటే చికాకు, అంటే అసహ్య ఉద్యోగం. మనకి ఏంటంటే మనకి స్వీట్ ఎక్కువ ఇష్టం లేదు. బాగా ఎక్కువ తింటే ఏమైతే మనకి రకమైన ఇబ్బంది కలుగుతుంది. మనకి ఒక రకమైన అస్వస్థమైన ఏంటంటే వెక్కసం అయ్యే వరకు ఏంటంటే మన చెడు మార్గం చేస్తూనే వస్తుంటామంట. జ్ఞానం లేని వారు దేవుని సర్జించి నాశనం అవుతారు. ఎవరంటండి? ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎదురైంది. ఇక్కడ ఈ న్యాయపద గ్రంథంలో మరణం ఏం చేసిన దేవుడు అని ఫిలిస్తీయుల చేత అప్పగించాడంట. ఇక్కడ ఉన్న స్థితిలో మనం ఏ స్థితి కలిగి ఉన్నాం? మన జ్ఞానం ఎవరైపోతున్నామా? మన యొక్క పాపం మనకు వెక్కసం వరకు మనం దాన్ని చేస్తూ వస్తున్నామా? లేకపోతే ఆయన చెప్తున్న మన దర్శనాలు కానీ కళ్ళ కానీ మనం ఆయన చెప్తున్న ఉపమానాలు కానీ మనం వినకడానికి మన చెవులు మనకి ఆ గతి మనము దాన్ని మనం కేవలం ఆఫ్టర్గా తీసుకుని వస్తున్నామా? నా ఉపదేశం గురించి వాడు సురక్షితంగా నివసించును. హల్లెలూయా. చూడండి దేవుడు ఇక్కడ ఎందుకు చెప్పి మాట చెప్తున్నాడు. అయినా సరే దేవుడికి క్షమాపణ కూడా మనకి ఇస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నా ఉపదేశమును నైగ్రించేవాడు సురక్షితంగా నివసించును. ఎవరు నివసించేది? ఉపదేశమును వినేవాడు. ఇక్కడ ఆ ఇశ్రాయేలు చేసినది వాళ్ళు ఏ ఉపదేశం వినలేదు. వాళ్ళు జ్ఞానం చెప్పినా వినలేదు. వాళ్ళు ఏం చెప్పినా దేవుడు వినలేదు. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు? దేవుడు వాడిని మరలా పాపానికి అప్పచెప్పాడు. మరలా శత్రులో దేవుడు వాళ్ళని అప్పచెప్పాడు. మరలా పదానికి అర్థమైంది. మరలా వాళ్ళు చేస్తున్న తప్పును బట్టి దేవుడు ఏంటంటే శిక్ష కలిగిస్తుంటాడు. నా ఉపదేశం సురక్షితంగా నివసించను. వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆయన ఉపదేశాన్ని, ఆయన ఆజ్ఞల్ని, ఆయన వాక్యాన్ని, ఆయన మాట మనం శ్రద్ధగా విని మనం దాన్ని స్వీకరించి దాని నడుచుకుంటే మనకి ఏంటంటే భయం వచ్చునన్న భయం, కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా నుండును. నేను దీనికి ఉపమానం చెప్తాను. ఈ మధ్య నాకు ప్రాక్టికల్ ఉపమానం. నేను ఈ మధ్య నేను సుజీ కలిసి కొత్త బండి కొంటే డ్రైవింగ్ కోసం ఎఫ్ఆర్ ఇంటా కదా వెళ్దాం. ఈ సాయంత్రం వెళ్ళాం ప్రాంతంలో వెళ్తూ ఉంటే ఇక్కడ రాగానే ఈ రామోహన్ రాగానే 3 కుక్కలు ఎంబడబడ్డాయి. మామూలు ఎంబడబడి కాదు, ఒకటే ఉరికిస్తే ఉంటారు. తెల్లదే ఉంటాయి. మీకు అప్పుడు జరిగి ఉంటుంది. ఏరైనా ఉంటాయి, అది మనుషులు పడుతూ ఉంటాయి. సుజీ ఆపు సుజీ స్పీడ్ పోయి వస్తే అంటే మామూలు ఇంకా స్పీడ్ పోనిచ్చాడు. అందరికి తప్పించుకొని బయటకు వచ్చాడు. భయం ఎక్కడ పట్టుకొని లాగుతుందేమని. కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండడానికి అర్థం చెప్తున్నాను. అది ఎక్కడ లాగుతుందో, ఎక్కడ పడిపోతాం అని చెప్తుంటే సుజీ కొంచెం లేకుండా స్పీడ్గా తీసుకొచ్చాడు. క్షేమంగా ఇక్కడ తీసుకొచ్చాడు. ఆపాడు. నేను అలసలు వచ్చినా కూడా ఎందుకు నన్ను ఆపుతే అయిపోయింది కదా, ఒక రైతు కూడా వెళ్ళిపోయింది కదా అంటే లేదు, అది ఆపుతే ఇంక మేపడతాను. అసలు అక్కడితో అయిపోయిందా? నేను మొన్న అదే కార్లో వస్తున్నాను. అదే కార్లో కార్లో వస్తున్నాం. ఎప్పుడు అంటే ఈ ఎనుకు దగ్గర చిన్న మీటింగ్ కూడా చూసుకొని వస్తున్నాం. మేము ఇద్దరే ఉన్నాం కార్లో. గ్లాసులు వేసి ఉన్నాయి. ఇది వస్తున్నాం. అప్పటికి దాదాపు 1 గంట అవుతుంది. అదే 3 కుక్కలు మళ్ళీ మా ఇంట్లో పడి వచ్చినాయి. ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామండి? మేము కార్లో. అప్పుడు ఎక్కడ ఉన్నాం మేము? అప్పుడు ఏం చేస్తాం మేము? ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఎందుకని? సురక్షితంగా మేము కారులో ఉన్నాం కాబట్టి. మనం దేవుడి నీడలో ఉన్నప్పుడు, దేవుడు రక్షణలో ఉన్నప్పుడు మనం ఏంటంటే మనం ఏమైనా దగ్గర చూస్తే నేను కారణం డోర్కి చూస్తున్నా కుక్కని ఎద్దరు వస్తుందని. అది కొద్ది రోజు అరిచేసి ఆగిపోయింది. అది సాతానుగా చేసే పని అదేనండి. మన ఒంటరిగా దేవుడితో లేనప్పుడు ఏం చేస్తుంది? అది మనం పరిగెత్తిస్తూ ఉంటుంది.
మన పెరుగుతూనే ఉంటుంది. ఆయన సంరక్షణలో ఉన్నప్పుడు నా ఉపదేశం అందించడం సురక్షితంగా నివసించను. ఆయన మన భద్రతలో ఉన్నప్పుడు, ఆయన కాపుదలలో ఉన్నప్పుడు, ఆయన రక్షణలో ఉన్నప్పుడు వాడు మొరుతూనే ఉంటాడు. మొరుకునే మాట్లాడి ఖచ్చితంగా వెంటబడుతూనే ఉంటాడు. అనేక మంది వంటి మన ఎమ్మడి మనకి ఏంటంటే కీడు చేస్తూనే ఉంటాడు, మనకి వ్యతిరేకంగా చేస్తూనే ఉంటాడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాండి, వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉన్నాడు. ఎందుకుంటాడు నెమ్మదిగా? ఆయన సంరక్షణ ఉన్నాం కాబట్టి, ఆయన దయలో ఉన్నాం కాబట్టి, ప్రార్థనలో ఉన్నాం కాబట్టి, సంఘంలో ఉన్నాం కాబట్టి, సేవకులతో సవాసం అండగడ్డి ఉన్నాం కాబట్టి ధైర్యంగా ఉన్నామంటాడు. నాకు అనిపించింది నిజంగా అది ఉపమానం నాకు దేవుడు ఉపదేశించడం లేదు. నేను కారులో దర్జాగా కూర్చున్నా, అక్కడ చూస్తున్నా, ఎక్కడ నాకు వస్తే చూస్తున్నా, చాయ్ పని సాధన అంతేనండి. మనకు కొద్దిసేపు అంతా మనం భయపడేది మనం ఏం చేయాలి. దేవుడి భద్రత ఉన్నప్పుడు ఏంటంటే, అందుకే చెప్పారు కదా మన యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో, నాలో ఫలించాలంట తీగ ద్రాక్షను అంటుకట్టుకుంటేనే నాలో వేరే ఏది చేయని చెప్తాడు దేవుడు. సరే మన టాపిక్ మనం వేదానికి వెళ్ళిపోతున్నాం. న్యాయపద గ్రంథము. కొంతమంది స్త్రీలలో కొంతమంది దేవుడి విధంగా చేసిన స్త్రీలు బైబిల్లో ఎవరు? అవ్వ పాపం చేసిన తర్వాత సప్తీర అననీయ సప్తీర ఆ స్త్రీ తర్వాత దీన. కొంతమంది స్త్రీలు ఏంటంటే దేవుడికి వ్యతిరేకంగా చేసి పాపం చేశారు. కానీ స్త్రీలు కొంతమంది ఏంటంటే దేవుడికి మేలుకరంగా చేశారు, సేవకులకు అనుకూలంగా చేశారు, సేవకులు సేవ తీసుకున్నారు, సేవకుల్ని వారు కొనియాడారు. అక్కడ స్త్రీలు కొంతమంది చూద్దాం మన బైబిల్ గ్రంథంలో. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అసలు స్త్రీ ఎలా ఉందో చూద్దాం. ముందు పేజ్ నెంబర్ 76 పేజ్ నెంబర్ నేను త్వరగా చేయడం కోసం పేజ్ నెంబర్ రాసుకుంటూ వచ్చాను. 176 22వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. తర్వాత క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘంతో చెప్తున్న మాట్లాడి స్త్రీతో చెప్తున్న మాట ఏంటంటే, స్త్రీలారా ప్రభువు వలె మీరు ప్రభువుని గౌరవిస్తున్నారు, మీరు ప్రభువుని మీరు దాన్ని ఏంటంటే ఆరాధిస్తున్నారు, ప్రభువుని మీరు ఎల్లప్పుడూ ఏంటంటే భక్తితో జీవిస్తున్నారు. అటువలే ఇలా చేస్తున్నారు. అటువలే మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. మీరు ప్రార్థన చేస్తున్నది మాత్రం భర్తను మర్చిపోవడం కాదు, మీరు మందిరంలో మాత్రం భర్త కనిపెట్టుకోవడం కాదు, లోబడి ఉండాలి. ఆయన పర్మిషన్ తీసుకొని మీరు పోవాలి, ఆయన ఒప్పించి మీరు పోవాలి, ఆయన కోసం అవసరం ఆయన కూడా తీసుకొని మీరు పోవాలి. అందుకని ఏం చెప్పాడు దేవుడు? లోబడి సొంత పురుషులు లోబడి ఉండాలి. క్రీస్తు సంఘము శిరస్సు లాగున పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు. ఈ దేహానికి శిరస్సు ఎవరండి? శిరస్సు ఎవరు దేహానికి? పురుషుడు. సంఘానికి ఎవరు? క్రీస్తు. ఏంటంటే మనం ఏం చేయాలి? మనం లోబడి జీవించిన వారిగా ఉండాలి, లోబడి మనం చేసేవారిగా ఉండాలి. పాత గ్రంథంలో గనురాలు తర్వాత శూన్యమైన ఒక స్త్రీ ఉంటుంది. ఆమె ఎవరు చేశారా? ఎలీషా కదా. ఎలీషా తను వస్తూ పోతున్నప్పుడు ఏం చేసిందంట? తన భర్తతో ఒప్పించి చేసిందంట. భర్త కాదు చేసిందా? అక్కడ ఉంటుంది వాక్యంలో. భర్తలతో తను సంప్రదించి తను వస్తున్న దైవ సేవకుడు వస్తున్నాడు, ప్రతిరోజు ఇక్కడ వస్తున్నాడు కాబట్టి ఆయనకు ఒక గదిని ఏర్పాటు చేద్దామని చెప్పింది ఆమె. ఆ పేరుకి రాయబడేది ఏంటంటే శూన్యమైన గనురాలంటే ఆమెకి ఇచ్చిన బిరుదు ఏంటంటే గనురాలు. ఆమె ఎలీషా ప్రవక్త వస్తూ పోతుంటే ఆమెకు ఆతిథ్యం ఇస్తూ ఆమె కోసం మెడగది ఏర్పాటు చేసి, మెడగదిలో దీపము, బల్ల, కొన్ని వస్తువులు ఆమెకు అతను సిద్ధపరిచింది. అది ఎలా చేసింది? సొంతంగా చేసిందండి? సొంతంగా చేయలేదండి. మీరు సొంతంగా కూడా ఏ పనులు చేయకూడదండి. భర్తను సమృద్ధి చేయాలి, భర్తకి చెప్పి చేయాలి, లేదా మన అవమానం జరుగుతుంది. తన భర్తను ఒప్పించి భర్తను సంప్రదించి ఆ ఎలీషా ప్రవర్తకి మెడగలో ఒక
మేడ మీద గది ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేయడమే కాదు, కావలసిన ప్రతి ఒక్కటి ఆయనకి సమకూర్చింది. దానివల్ల మనకి ఏం జరిగిందండి? ప్రతిఫలము సంవత్సరం క్రియలోపు మర్చిపోయారా? వాక్యాన్ని గట్టి చెప్పాలి. గర్భఫలం అనుగ్రహించండి. నా నుండి నువ్వు ఏం కోరుకుంటున్నావంటే ఎలీషా ఇస్తాడు. ఏంటండి? వాగ్దానం ఇస్తాడు. నేటి ఈ సంవత్సరంలో గర్భం ధరిస్తామని చెప్తాడు. అలాగనే దేవుడికి, అలాగనే అతనికి ఆమె జరుగుతుంది. ఎప్పుడైతే సేవకుల వారు తను ఒప్పించిందో, సేవల కోసం తన కుటుంబాన్ని ఒప్పించిందో, సేవ కోసం తన గృహంలో గదిని పెట్టించిందో, దేవుడు ఆ యొక్క మేలైన ఊరికిపోయినదండి. ఆమె ఎంత కాలం నుంచి ఆమె కుట్రలుగా ఉంటుంది. ఆ కుటుంబంలో ఒక లోటు ఉంది. కాబట్టి ఏంటంటే ఆ సేవకు వల్ల ఆ స్త్రీకి ఒక మేలు జరిగింది. అందుకని శూరమీరాలు గౌరవ వంటి ఆ పేరు అక్క గ్రంథంలో చేర్చబడి ఉన్నది. అలా ఇంకోటి చూద్దాం. రూతు గ్రంథము 3వ అధ్యాయము. రూతు గ్రంథము 3వ అధ్యాయం. పేజీ నెంబర్ 221. అందరూ తీయండి. 10-11 వచనాలు. అతడు, నా కుమారి, దీవెన యెహోవా చేత నీవు దీవెన నొందినదానవు. యెహోవా చేత నీవు దీవెన నొందినదానవు. దీవెన నొందినదానవు. ఎవరండి? ఎవరండి? రూతు. ఆ తర్వాత కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఇంటి వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనదంట. రూతు గురించి చెప్తున్నాడు. ఓయో చెప్తాను మాట్లాడండి. యేసుక్రీస్తు గారు చెప్తాను మాటలు. ఏం చెప్తున్నాడు స్త్రీ గురించి? అతడు, నా కుమారి, చూడండి చక్కటి మాట చెప్పాడండి. నా కుమారి, నా షారోన్, నా రజిత, అట్లా ఎంత ప్రేమ తెలుస్తున్నాడు దేవుడి గురించి మాట్లాడండి. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన పొందుతున్నావు. ఎవరి చేత అండి? నా చేత కాదు, యెహోవా చేత నువ్వు దీవెన పొందినావు. తర్వాత కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ కొంతమందినే కానీ ఎవరిని కూడా నువ్వు అందమైన దానవి, చక్కటి దానవి, నీ రూపాన్ని చాలా మంది వెంబడించి ఉంటారు. కానీ మనం అర్థం చేసుకుని మాట్లాడుతున్నారు ఏంటి మాటలు. కానీ ఇక్కడ ఏం చెప్తుంటారు కదా, దాని అర్థం ఏంటి? కొద్దివారినే కానీ గొప్పవారిని కానీ నువ్వు వెంబడింపడం వల్ల నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెంకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది అంటారు. చూడండి చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు కాదు, ఒక మెసేజ్ ఇస్తున్నాడు ఇక్కడ ఆమె గురించి. ఆమె స్టడీ చేసి ఆవిడ మొత్తం కనుగొని ఏ పురుషుడికి లొంగకుండా, ఏ పురుషుడు తను తిప్పుకోకుండా, తన ప్రవర్తన ఎక్కడ కూడా తను చెడిపోకుండా ఉన్నందువల్ల ఇస్తున్నటువంటి మాటలు ఇక్కడ చెప్తున్నాడు దేవుడి మాటలు ఇక్కడ. అందుకని మనం ఏంటంటే నమ్మకంగా జీవించే వారిగా ఉండాలి. మనం ఎవరు చూడట్లేదని చెప్పేసి, మనం ఎవరు చూడట్లేదు, మనం ఎవరు వెంబడించట్లేదని అనుకుంటాము. కానీ 10 మందిలో పాము 10 మందిలో నిజం. అది కూడా చెప్పాలండి. 10 మందిలో పాము చావదు, 10 మందిలో నిజం రాగదు. చాలా మంది తెలుగు అక్కడికి వెళ్తూ వస్తుంటారు. కానీ తెలుగు కూడా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా చూస్తూనే ఉంటారు. 10 మందిలో ఎవరికైనా చెప్పండి ఉంటారండి. ఎవరికైనా చెప్పదని చెప్తారు. వాళ్ళకి మళ్ళీ వాళ్ళు అదే మాట చెప్తారు. ఎవరికి చెప్పదని చెప్తారు. మళ్ళీ ఎవరైనా మాట చెప్పాలి వాళ్ళకే చెప్తారు. మళ్ళీ ఆ మాట ఇట్లా చెప్పండి కనుకోండి, కానీ మాది ఎవరు చెప్పదు. ఈ మాట చెప్పింది ఆడే చెప్పండి. మరి తిరిగి మొత్తం మళ్ళీ ఆడికే వస్తుంది. అంటే భూమి గుండ్రంగా ఉన్నట్టుగా ఆడికే వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా, మేము ఎక్కడికి వెళ్ళినా తెలియకుండా అందుకని ఏంటంటే మీరు ఎక్కడ దాచిపెట్టకుండా ఊపిరి చెప్పేసాను. ఎందుకు పోయినంత కాలంటే భయంగా ఉండదు. తెలిస్తే బాగుండేదేమో, తెలిస్తే అనుకుంటుందేమో, తెలిస్తే ఏమిదే, అది కాదు. ఎందుకు అంత దాపడం మనం తప్పు చేయట్లేదు కదా. ఓపెన్గా ఉండాలి. మనం ఓపెన్ ఉండడం మనకి సమస్య పరిష్కారం అవుతూ ఉంటాయి. సమస్య మనకు రావు. అందుకేంటంటే మనం ఇప్పుడు ఏంటంటే మన ఆలోచనలు మనం తప్పు ఏంటంటే ఓపెన్గా ఉండాలి. అయితే ఇక్కడ మనం న్యాయపతి ఉందాం చూద్దాం. సరిగ్గా న్యాయపతి ఉందాము, మూల వాక్యాలు చూద్దాం.
13వ అధ్యాయము. టైం తీసుకున్నా కూడా ఏమనుకోకండి కొంచెం. 13వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. 4వ వచనం చూద్దాం. కాబట్టి 221 పేజ్ నెంబర్. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇశ్రాయేలులకు రక్షింప మొదలుపెట్టినని ఆమెతో అనగా, ఆ కాలంలో దాసుడు దాను వంశస్థుడైన జోరియా పట్టణస్థుడైన మనోహను ఉండేను. అతని భార్య గొడ్రాలై కాన్పులేక ఉండేను. యెహోవా దూత ఆ స్త్రీ ప్రత్యక్షం, ఇదిగో నీవు గొడ్రాలవు, నీవు కాన్పు లేకపోయినా అయితే నీవు గర్భవతివై కుమారుడు కందువు. ఏంటంటే దేవుడితో ప్రత్యక్షమయ్యి ఒక వరం ఇస్తుంది. ఏంటంటే ఏమిస్తుందంట, నువ్వు గొడ్రాలతనం పోయి ఏంటంటే కుమారుడు కంటావని చెప్తే ఏం చెప్తుంది ఇక్కడ, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి. చూడండి, ఫస్ట్ చిన్న వార్నింగ్ ఇచ్చింది అక్కడ దేవదూత. ఏమైనా వార్నింగ్ ఇచ్చింది, నువ్వు కుమారుడిని కంటావు, నువ్వు గర్భం దాలుస్తావు, కానీ ఏం చేయాలి, నువ్వు జాగ్రత్తగా ఉండి. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ఏం చేయాలి చూడండి. చదువుతాను తర్వాత ద్రాక్షరసం ఎవరితో చెప్తుంది మాటలు, తన గర్భం దాల్చినటువంటి తన మనోహ బాధ్యత చెప్తుంది దేవదూత. సంస్థలు చెప్పట్లేని మాటలు, మనోహ భార్య చెప్తున్న మాటలని. కాబట్టి నువ్వు ద్రాక్షసమైన కానీ మద్యమునే కానీ త్రాగకుండము, అపవిత్రమైన దైవాన్ని తినకుండము. నీవు గర్భవతివై కుమారుని కందువు, తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భం పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు చేతులు రక్షింప పెట్టుకుని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెరిమిడి వద్దకు వచ్చి. ఇక్కడ ఉంటుంది మొత్తం ఎంత మన వాక్య సారస్వతిగా ఉంటుంది. ఆమె భర్తను ఎలా ఒప్పించింది, భర్త ఎలా చేశాడు అనేది ఈ స్త్రీ గురించి రాసిపడి ఉంటుంది. పైన వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చిన ఉంది, ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషం కాగా యెహోవా సంవత్సరం వారికి ఫిలిస్తీయుల చేతికి అప్పగించాను. ఆ ఫిలిస్తీయుల నుంచి రక్షించబడాలంటే ఒక వీరుడు కావాలా, ఒక శూరుడు కావాలా, ఒక వ్యక్తి కావాలా. ఆ వ్యక్తి ఎవరంటే ఇక్కడ ఉన్న చూడండి, సంవత్సరం చెప్తున్నాడు ఇక్కడ, ఫిలిస్తీయుల చేతుల నుండి చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలు రక్షింప మొదలు పెట్టిన ఆమెతో అనగా, ఆ స్త్రీ చెప్పిన మాట రండి, నువ్వు ద్రాక్షం తాగద్దు, నువ్వు మద్యం తాగద్దు, అపవిత్రం ఏది నువ్వు ముట్టుకోకూడదు. తర్వాత ఏం చేయాలా, మంగళ కత్తి వేయకూడదు ఆ కుమారుడి మీద. లాస్ట్ ఇంకోటి అండి, ఆ యొక్క ఏం చేయాలి, భావన ఏంటంటే నాజీరు చేయబడాలి. నాజీరు అంటే ప్రతిష్ఠించుకోవాలి దేవుడికి, ప్రతిష్ఠించుకోవాలి దేవుడికి. మన ఛాన్సార్ మన కుటుంబంలో కొన్ని ప్రతిష్ఠించుకుంటాం. ఒక వస్తువు కానీ, ఒక మన పుట్టిన బిడ్డలు కానీ, మా నాన్నగారు మా అన్నయ్య పుట్టినప్పుడు ఫస్ట్ దేవుడికి కుమారుడు పెట్టాడు. అందుకనే మనకి దేవుడి కుమారుడు పేరు పెట్టాడు. దేవుడికి మా అన్నయ్య ఏంటంటే దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. మా అన్నయ్య మా నాన్నగారు కూడా చెప్తుండేవాడు. ఆ పెట్టిన పేరు దాని గుర్తు, ఆ పేరు కూడా దానికి అదే దేవకుమార్, అంటే దేవుడు కుమారుడు అని చెప్పి పెట్టాడు. నాన్నకి చాలా పిచ్చాడు భక్తి అంటే. ఎల్లప్పుడు ఈ రోజు నా బైబిల్ చదువుతూనే ఉండేవాడు. అందుకనే దేవుడు పెట్టాడు. ప్రతిష్ఠించుకోవడం అంటే అదేండి, నాజీరు చేయబడడం అంటే అదే ఏంటంటే మనం ప్రతిష్టగా ఒక వస్తువును కానీ, లేదా కానుక కానీ, లేదా మన ఇంట్లో కావాల్సిన ఒక ఫలము కానీ ఏంటంటే దీన్ని ప్రతిష్ఠించుకోవాలి, నాజీరు చేయబడుకోవాలి. నేను చాలా మంది ఒకసారి ఉంటుంటే సంఘంలో కొంతమంది వాళ్ళ ఇంట్లో ఏమన్నా నేను పిండి వంటలు చేస్తానండి, మాకు సేవకు తినేదాకా వాళ్ళు తిన్నారంట. పిల్లలకు కనీసం ముట్టుకోవడం కూడా ఛాన్స్ లేదంట. అసలు చాలా ఆశ్చర్య విషయం ఏంటంటే ఎంత ప్రతిష్ట వాళ్ళకి, ఎంత నాజీరు చేయబడ్డారు కుటుంబం వాళ్ళు. సేవకు ఇచ్చేదాకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం ముట్టుకోరంటే వాళ్ళు కనీసం టేస్ట్ కూడా చూడండి వాళ్ళు నోట్లో పెట్టుకొని. ఎంతమంది ధన్యత నాకు అసలు చాలా ఆశ్చర్యపిస్తుంది మాట్లాడుకోండి. అదే నాజీరు చేయబడ్డం అంటే. తర్వాత చూద్దాం. దైవజనుడు కూడా నా యుద్ధకు వచ్చాను. అప్పుడు ఏం చేసిందంటే ఏమంటే, ఆ స్త్రీ తన పెరిమిడి యుద్ధకు వచ్చి, దైవజనుడు కూడా నా యుద్ధకు వచ్చాను, అతని రూపము దేవదూత రూపమును పోలితే మిక్కిలి భీకరంగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చానో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు, కానీ
ఆలకించుము. అతను ఎక్కడి నుంచి వచ్చాడో చూడదు కానీ అతను కొన్ని విషయాలు చెప్పాడు. ఏమని చెప్పాడు? జాగ్రత్తగా వినమని చెప్పాడు. ఏం చెప్పాడు? చదువు మోసం. నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. ఈ మాటలు ఎవరితో చెప్తుంది? మనోహ చెప్తుంది, భర్త చెప్తుంది ఈ మాటలు. అపవిత్రమైన దేనిదేనను తినకుండుము, ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండనని నాతో చెప్పాను. నేను నాకు దేవదూత ప్రత్యక్షమయ్యారు. ఆయన వచ్చి నాకు చెప్పారు. ఏమని చెప్పారు? నువ్వు జాగ్రత్తగా ఉండమని చెప్పారు. చెప్తే ఏం చెప్పారు? నువ్వు ద్రాక్షరసం తాగద్దు, ఇంకోటి ఏంటి, అపవిత్రం తినకూడదు, ఆ మంగళకత్తి వేయకూడదు, నాజీరు చేయాలని చెప్పేసి నాకు దేవుడు చెప్పారని చెప్పి తన భర్తగా ఆమె స్త్రీ చెప్పారు. కొన్ని విషయాలను మనం సీలుగా చెప్పాడు. కొన్ని భర్తలు మనం దాస్తూ ఉంటామండి. అది చాలా ప్రమాదం. అది మీకు సేవకులు ఏది కూడా తాపర్యంగా చెప్పరు. దేవుడు మీకు ఏది కూడా చెప్పద్దని చెప్పడు. విశ్వాసం కొనుక్కొని మీరు మీకు ఏది కావాలి ఇంకో చెప్పద్దని చెప్పారండి. చెప్పేది మహాపాపం, చాలా తప్పది. అంటే దాని వెనకాల రహస్యం ఉంది, దాని వెనకాల ఉపద్రవం ఉంది. మీకు దాన్ని ఎవరు తెలుసుకోవాలి. మీకేం మీరు చెప్పినప్పుడు మీ భర్తలు ఎవరు చెప్పేవారిగా ఉండాలి. మీరు వారి మీరు ఒప్పించేవారిగా ఉండాలి. వారి యొక్క మీరు అనుమతి తీసుకునే వారిగా ఉండాలి. వారింట్లో మనం ప్రార్థన పెడతారంటే ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు తొందరగా వచ్చి ప్రార్థన పెట్టుకుందాంలే అనేవారు కూడా ఉన్నారు. వాళ్ళకంటే ఏం పనులు లేదు, మనకి పనులు లేవా? అది కాదండి. ఒక స్త్రీ భర్తను ఒప్పించేదిగా ఉండాలి, భర్త అనుమతి పొందేదిగా ఉండాలి. భర్తను మనము మన మార్గంలో పెట్టుకునేదిగా ఉండాలి. అలా ఉండాలంటే ముందు మనము మంచిగా ఉండాలి. మన ప్రవర్తన మనం సరి చేసుకోవాలి. ముందు మనం ఎల్లప్పుడూ ఇంట్లో అలర్ట్ చేస్తూ ఇంట్లో మనం ఇబ్బందికరంగా ఉంటే మన భర్తను మనం ఎట్లా ఒప్పుకుంటాండి మనం చేసే కార్యాలు. కదా భర్తను పిలిచింది ఆ స్త్రీ. ద్రాక్షరసం తాగకూడదు, అపవిత్రమైన దేవుని దేవుడు ఇప్పుడు మొదలుకొని చనిపోయిన వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడే ఉంటుందని నాతో చెప్పాను. ఆమె దేవత సంఘటన మొత్తం తన భర్తకు చెప్పిందండి. చెప్పిందా కదండి? వాక్యం ఉంది కదా. మనోహ తన భర్త అయినటువంటి మనోహ చెప్పింది ఆ స్త్రీ. తర్వాత చదవండి. తర్వాత అందుకు మనోహ, నా ప్రభువా పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేమేమేమి చేయమలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా దేవుడు మనోహ ప్రార్థన ఆలకించును కనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. ఏంటంటే ఇక్కడ ఆ స్త్రీ తన భార్య చెప్పిన మాటలు భర్త నమ్మాడా లేదా? నమ్మి తను కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? దేవా మరలా నాకు వారిని ప్రత్యక్షపరచు, నాకు చూపించు. ఆ భర్త నమ్మాడండి. ఆ దూత చెప్పిన మాట ఆ స్త్రీ నమ్మి, ఆ భర్త చెప్పిన భర్త కూడా నమ్మాడు ఆ మాటలు. ఆమెలో అప్పటికల్లా ఏ ఒక్క ఏంటంటే ఆ యొక్క సూచన జబ్బు గర్భదాల్చడానికి కేవలం దూత చెప్పిన మాట నమ్మి ఆ బిడ్డ మేము ఏమేమి చేయవలనో దాన్ని మాకు నేర్పినట్టు దయచేయమని యెహోవాను వేడుకొనగా. మీరు గమనించారండి, ఆ స్త్రీ ఆ ఇద్దరు వాళ్ళు నమ్మారండి, భార్య కూడా. సో వాళ్ళు ఏ సూచక్రియ లేదు. మనం మనిషి స్వభావం ఏంటంటే మనకు సూచక్రియ కనపడాలి. 1-2 గడిచిపోతే కానీ మనకి అప్పుడు మనం దేవుడు అడుగుతూ ఉంటాం. అప్పుడు మనం కొన్ని తీసుకుంటాం. మనం ఏంటంటే కొన్ని మన పద్ధతులు మనం పాటిస్తూ వస్తున్నాయి. మనకి ఏమి జరగదు అక్కడ, జస్ట్ కేవలం మాట మాత్రమే జరిగింది అక్కడ. హల్లెలూయా. అంతేనంట, కేవలం మాట ఇక్కడ దేవుడితో మాట ఇక్కడ జరిగింది. అప్పుడు ఆ భర్త కూడా నమ్మి నువ్వు ఎలా పెంచాలో బిడ్డను దయచేయమని యెహోవాను వేడుకొనగా దేవుడు మనో ప్రార్థన ఆలకించాను కనుక. చూడండి ఇక్కడ ఇంత చక్కటి భార్యాభర్తలు వీళ్ళు. అక్కడ అననీయ సభ్యుల వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు పాపం చేసి వాళ్ళు చనిపోయారు. వాళ్ళు ఆదము అక్కడ ఏం చేశారు? వాళ్ళు పాపం చేసి ఆ యొక్క ఆ ఏదో నుంచి వాళ్ళు త్రోవబడి వాళ్ళు వెలుగొట్టబడ్డారు. వీలైతే ఒక మాట మీద నుండి మనోహ చెప్తుంది తర్వాత కనుక ఆ స్త్రీ పొలంలో కూర్చున్న దేవుడు ఆమెను దర్శించిండు. హల్లెలూయా. ఎందుకు దర్శించిండు దేవుడు? మళ్ళీ మనోహ కూడా ప్రార్థన చేశాడు. మనోహ కూడా దేవుని అడిగాడు.
నువ్వు నా భార్య కనపడ్డావు, ఒక వరం ఇచ్చావు, ఒక కుమారుని ఇస్తున్నావు, ఆ కుమారుని ఎలా పెంచాలి, ఎలా చేయాలో నాకు తెలియదు కనుక తెలియజేయమన్నప్పుడు ఏంటంటే మరలా నాకు ప్రత్యక్షం కావాలని దేవుడు అడిగినప్పుడు ఏంటంటే తన భార్య మళ్ళా కనిపించాడంట. ఆ సమయంలో ఆమె పెమిడి అయిన మనవ ఆమె యుద్ధ ఉండలేదు కనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి ఏంటండి మనవ ప్రార్థన చేశాడు. ప్రార్థన దేవుడు విన్నాడు. విని దేవత మళ్ళీ ప్రత్యక్షమైందంట. ఆ సమయం ఏంటంటే భర్త ఇంట్లో లేడు, ఆ భర్త లేడు. ఇప్పుడు ఏం చేసింది ఆ స్త్రీ? పరిగెత్తుకొని పోయిందండి. ఎవరి కోసం ఏంటండి? తన పెమిడి కోసం పోయింది. అందుకే మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను, మా ఇళ్ళలో ప్రార్థన పెట్టుబడి ఖచ్చితంగా కుటుంబం మొత్తం నాకు చెప్తాను, నాకు చాలా ఇష్టం. మీ కుటుంబంలో మీరు ప్రార్థన పెట్టినప్పుడు ఎవరో రావడం కదండి, ఎవరు రావడానికి మనం బాధపడడం కాదు. ముందు మనం ఉంటున్నామా మన కుటుంబంలో? భార్యగా, భర్తగా, పిల్లగా, అత్తగా, మామగా మనం ఉంటున్నామా? మనం పాటిస్తున్నామా? అది మర్చిపోయి ఎవరో రాలేదు వారి కోసం మనకి ఎందుకండి? నీ కుటుంబ దీవెన కోసము, నీ కుటుంబ పిల్లల ఆశల కోసము నువ్వు ప్రార్థన పెట్టిస్తున్నావు. అది నీకు దీవెన. వచ్చేవారు వస్తున్నారు, వారు రాదు, నీకు అనవసరం. అది నువ్వు క్రమంగా ముందు ఉండాలి, నువ్వు సమయంలో కుటుంబంలో ఉండాలి, నువ్వు ఎదురు చూసేవారిగా ఉండాలి, వారి కోసం కనిపెట్టుకునే వారిగా ఉండాలి, అసలు ప్రార్థనలో కూర్చునే వారిగా ఉండాలి. అంతేగా రాని వారి కోసం నెపం వేయడం కాదు. మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ స్త్రీ చేసింది ఎమ్మడి తన పెళ్లి కోసం పరిగెత్తుకొని పోయిందంట ఆమె. ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి చూడండి, మరి ఎక్కడ దేవుడు వెళ్ళిపోతుందని చెప్పేసి ఆశతో వచ్చిన సేవలు ఎక్కడ వెళ్ళిపోతుందని చెప్పేసి మనం తాపత్రపడిగా ఉండాలి. మన భర్తకు ఫోన్ చేయాలి, మన భార్య ఫోన్ చేయాలి, తన రండి మరి కుటుంబంలో ప్రార్థన ఉంది, ఆదరణ ఉందని చెప్పి చెప్పేవారిగా ఉండాలి. పరిగెత్తి ఆనాడు నా ఇంటికి వచ్చినప్పుడు పురుషుడు నాకు కనబడని అతనితో చెప్పాను. ఇక్కడ ఏంటంటే ఆ రోజు చెప్పాను కదా, ఏం చెప్పాను? దేవదూత వచ్చాడని చెప్పాను కదా, ఆ దేవదూత మరలా వచ్చాడని చెప్తుంది మనోహ భార్య. ఆనాడు ఇంటికి వచ్చిన శ్రీకృష్ణ నాకు చెప్పాను కదా, అప్పుడు మనోహ లేచి తన భార్య వెళ్ళి ఆ మనిషి దగ్గరికి వచ్చి ఈ స్త్రీతో మాట్లాడేవాడు నీవేనా అని అతను అడిగిన అతను నేనే అనను. చూడండి, తను నమ్మాడు, తర్వాత చూశాడు. అంతవరకు ఆ భార్య చూసిన దూతని భర్త చూడలేదు, అంటారు కదంట. తర్వాత ఏంటంటే భర్త కూడా చూసి భర్త అడుగుతుంది ఆ దేవదూతని, అంతమంది ఆ భార్య కనిపించిన దాన్ని నువ్వేనా అని అడిగితే అవును నేనేం చెప్తున్నాడు. తర్వాత చూద్దాం. ఆయన అందుకు మనోహ కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగులో అతను చేయవలసిన కార్యములు తెలుపని మనవి చేయగా యెహోవా దూత ఏంటంటే నేను ఆల్రెడీ నీ భార్య మొత్తం చెప్పానని ఇక్కడ చెప్తున్నాడు. స్త్రీగా కుటుంబంలో ఉంటున్న మీరు, ఉద్యోగం చేస్తున్న భర్తలు, సేవకులు మీతో మాట్లాడినప్పుడు, మీరు దర్శనాలు చూసినప్పుడు, కళలు చూసినప్పుడు మీ భర్తతో మీరు షేర్ చేసుకునే వారిగా ఉండాలి, మీ భర్తను చెప్పేవారిగా ఉండాలి. అంతేగాని పక్క వారి కోసం వచ్చి మన కీసులో పెట్టి మాటలు కానీ, ఈ మన గాయపరిచే మాట కానీ, భర్త ఇంట్లోకి రాగానే మనం ఆయాసపరిచే మాటలు చెప్పకూడదని మనం ఆయన ఓదార్పరిచే నీకు ఆయాసకరంగా మాట్లాడుంటే కొంచెం మనం రెస్ట్ తీసుకొని అది చెప్పుకోలేక చెప్పాలా, రెచ్చగొట్టేది మనం చెప్పకూడదు. మన భర్తలకు బాల్యంగా ఉంటున్నటువంటి ప్రేమ సంగమా ఆ మేడగదిలో ఎల్షా కోసం ఆ గది ఏర్పాటు చేసినటువంటి ఆ స్త్రీ తన భర్తను మెప్పించింది, ఆ దీవెన పొందుకుంది. ఇక్కడ కూడా ఈ మనోహ భార్య కూడా ఆ దూర్చు ప్రతి మాట భర్త ఆయన షేర్ చేసుకుంది, భర్తకు చెప్పింది. భర్త కూడా ఆ మాట నమ్మి ఆయన కూడా ఆ దేవుడితో ఆయన ప్రార్థించినప్పుడు మరలా ప్రత్యక్షమయ్యాడు దేవుడు. సాగరంగం మీద 40:14 వచ్చాము, 1వ వచనం. సాగరంగము 14. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. సొలొమోను జ్ఞానం చెప్తున్న మాట్లాడి ఏంటంటే జ్ఞానవంతురాలు భర్తకు ఏమేం మాటలు చెప్పాలి, ఏ మాట చెప్పకూడదు, అలాగే దాచిపెట్టమని అర్థం అది కాదండి.
తన స్థితి నీకు తెలుసు. నువ్వు 10 సంవత్సరాలు కాపురం చేసావు, 20 సంవత్సరాలు కాపురం చేసావు, నువ్వు నమ్ముకొని నీ భార్య కాడికి వచ్చింది. నువ్వు ఏది చెప్తే నీ భర్త వినడానికి తెలుసు. అది చెప్తే ఆయన ఒప్పించేదిగా ఉండాలి. నీ కుటుంబంలో ప్రార్థన చేయడానికి సేవకులు వస్తున్నారా? సిద్ధపరచు, భర్తను నెప్పించు, పిల్లల్ని కూర్చోబెట్టు. వారు చెప్పే మాట మన ఆత్మతో కలిగి ఉండామా. అంతేగాని మన దాన్ని ఏంటంటే మనం పోస్ట్ పోన్ చేసుకోదండి. దేవుడు ఇచ్చిన మాటలు మనం వినేవాడిగా ఉండాలి. ఇక్కడ దూత చెప్పిన మాటలు, నా భర్త లేడు అని చెప్పేసి ఆమె రావదమ్మని చెప్పలే, పరిగెత్తుకొని పోయిందంటండి. అప్పటికప్పుడు ఏ కార్యం లేదు, ఏమీ లేదు, కానీ నమ్మి విశ్వాసం తాను చేసిన మాటలు. సమగ్రంథము 31 వచ్చాము 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది అందరూ 554. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటారు. ఆమె ఎటువంటిది అంటండి? ముత్యము కంటే అమూల్యం. ముత్యాలు అవుతుందని చెప్పలే ఇక్కడ, ముత్యము కంటే. దాని ముత్యం ఏదండి, ముత్యం కంటే మనం ఏముంటుంది అంతగానో రానివ్వండి, అంతగా మనం ఏంటంటే మనం అందమైనది. అటువంటి భార్య అంటండి. గుణవతి అయిన భార్య కూడా అరదు, అటు ముత్యము కంటే అమూల్యమైనది. ఇక్కడ కూర్చున్న స్త్రీలందరూ కూడా ఏంటంటే గుణవతి అయిన భార్యలు. ఇక్కడ ఏంటంటే సాతాను మనం ఏంటంటే మనం ఒక్కసారి ఏంటంటే మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు, మనం శోధిస్తూ ఉంటాడు. అందుకే కుటుంబంలో కలహాలు, కుటుంబంలో లేని, కుటుంబంలో ఎల్లప్పుడూ కూడా ఏంటంటే ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. 11వ వచనం, ఆమె పెనిమిటి యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. ఏంటంటే ఆ గురుమతి అనే భార్య దొరకడం ఏంటంటే భర్త ఏం చేస్తాడంటే ఆ భార్య పడేటంటే నమ్మకం కలిగి ఉంటాడంట. ఆమె చెప్పే మాట నమ్మకం ఉండేదంట. చాలాసార్లు మనం చెప్పే మాటలు ఒకసారి అపరమంగా ఉంటాయి. ఆ టైంలో గడిచిపెట్టి మనం చెప్తూ ఉంటాం మాటలు, కానీ నమ్మకం కలిగే వాడిగా ఉంటాయి. మనం చాలాసార్లు అంటే మనం ఆ సందర్భం కానీ ఎక్కడ మనం స్కిప్ చేస్తాం, కానీ మాత్రం తెలుసుకుంటే చాలా మనకి కుటుంబంలో షో జరుగుతూ ఉంటాయి. ఉన్నట్టుగా ఆ విషయం చెప్పేవారు అక్కడితో సమస్య పోతుంది. నువ్వు దాచిపెట్టావనుకో సమస్యలు వెంటాడుతూ ఉంటాయి, భయంగా జీవించాల్సి వస్తుంది. ఆమె పెనిమిటి ఆమె నమ్మిక ఉంచున్నావు, అది లాభ ప్రాప్తికి విరతి కలగదు. ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఏంటంటే సంపద ఉంటుందంటండి, ఎప్పుడు అభివృద్ధి ఉంటుంది, లాభం ఉంటుంది. ఎప్పుడు గుణవతి అయిన భార్య దొరికినప్పుడు, ఆమె పెనిమిటి ఆమె నమ్మిక ఉంచినప్పుడు జరిగే కార్యాలు ఇవన్నీ కూడా. 15వ వచనం, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచు. ఎవరు చేస్తారు ఈ పనులు? గుణవతి అయిన భార్య చేస్తుంది. ఎవరు చేస్తారండి? గుణవతి అయిన చేసే భార్య చేసే పనులు. అక్కడ 14 వచ్చిన ఒక నిమిషం చెప్పాడు, జ్ఞానం 3 రాలు తన ఇల్లులో 3 పెరిగిపోతుంది. కానీ గుణవతి అయిన భార్య చేసే పనులు ఏంటండి? చెప్పాలి అందరూ కూడా శ్రీధర్ గారు చెప్పాలి. చీకటితో లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును. గుణవతి చేసిన భార్య ఇది. భర్త చేసి పనులు చేసుకుంటాంటే, భర్త చేసుకుంటుంటే స్త్రీ పడుకోవడం కాదండి, తన కోసం చేయాలా. చీకటిలో ఎప్పుడైనా అస్వస్థగా ఉన్న ప్రాణాలు పడుకోవడం అది వేరే ఉంటుంది. ఆ సమయంలో ఆ భార్య పనులు చేసుకునే భర్త కూడా తనకు సహాయం చేసేదిగా ఉండాలి. నీకు ఎప్పుడు రోగమే, నీకు ఎప్పుడు ఇదే అని నిందించడం కాదు, కానీ భర్త గారు ఇక్కడ జ్వరం వస్తే నువ్వు అస్వస్థగా ఉంటే భార్య అలా ఎంత వెలుగులాడిపోతుందండి, ఎంత బాధపడుతూ ఉంటుంది. తను తినకుండా నీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నీకేం కావాలో తను చేసి పెడుతూ ఉంటుంది. తన ఇంట్లో పనులు చేసుకుంటూ, తన ఇంట్లో అన్ని చేసుకుంటూ, మన పిల్లలు చక్కబెడుతూ, నీకు అత్తమామ చూసుకుంటూ నీకు అన్ని చేస్తుంటే ఎంత చులకం కదండి భార్య అంటే. ఎప్పుడైనా అస్వస్థత పడుకొని ఉంటే ఎన్ని మాట్లాడుతూ ఉంటామో, ఎంత కించపరుస్తుంటామో. చూడడానికి బాగా నీకేమీ అంటుంటాం. అది కాదు చేయాల్సింది.
ఆమెను అర్థం చేసుకునేదిగా ఉండాలి. ఆ మనం షేర్ చేసుకోవాలి. మనం రమేష్ రమేశ్వరు అన్న ఉంటుంది కాబట్టి రమేశ్వర్ శ్రీధర్ హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆమె చీకటిలో లేచి తన ఇంటి వరకు భోజనం సిద్ధపరచను. 20వ వచనం చూద్దాం సార్. అదే 20వ వచనం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. వండి పెట్టడమే కాదు, సరి చేయడమే కాదు, ఏం చేస్తుందంట? క్రమాన్ని నేర్పుతాడు ఇంట్లో. ఎవరు నేర్పుతాడు? కానీ గుణవతి అనే భార్య. ఇది మర్చిపోకూడదు. ఎంతమంది గుణవతిన భార్యగా మనం జీవిస్తున్నాం. ఆమె ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు, దాని టెస్టింగ్ అంటారు. దాన్ని అనుకుంటున్నారు. దాని ఏంటంటే మీరు చాలా మంది ఏంటంటే ఏదైనా అనుమానిస్తున్నారు, లేదా నా మీద నమ్మకం లేదా అని అంటుంటాం. అది కాదండి. ఆ స్త్రీకి అదే. నేను మొన్న మేము కోనరాజుపేట దగ్గర ఒక ఊరికి వెళ్ళి వస్తున్నాము. అప్పుడు 2-3 అవుతుంటాయి. మేము మాతో పాటు మహిమ పాస్టర్ గారు వచ్చారు. అతను తీసుకెళ్ళి వడ్డీ వాళ్ళకి పోయినప్పటికీ 2 అయింది. ఆమె భార్య ఆమె కోసం వెయిట్ చేస్తున్నాను బయటకు వచ్చింది. ఏంటంటే వాళ్ళు అక్కడికి ఏంటంటే పడుకోవచ్చు కదంటే, నా భయం అక్క, నా మాయను వచ్చి భయపడ్డాను. అపనమ్మకం కాదండి, భయం. అంటే భర్త క్షేమం ఇంటికి రావాలని. హల్లెలూయా. ఎంతమందికి ఉందండి ఆలోచన? తన 3 పిల్లలు సెల చేసుకుంటూ 3 పిల్లలు చూసుకుంటూ ఆయన ఎక్కడికైనా పోలేదు. మైక్ నాకు తెలిసి చాలా భయస్తున్నాడు. ఆ రోడ్లో కానీ మనిషికి చాలా భయమైంది. ఆ సంగతి భార్య తెలుసు కాబట్టి ఏంటంటే దానికోసం ఎదురు చూస్తుంది. ఆ నిద్ర కళతో చూసుకుంటూ బయటకు వచ్చింది. మా కారు రాగానే పరిగెత్తుకుంటూ కాదుకి వచ్చింది. తన భర్త చూసుకుని నవ్వుకోని తన భర్తకి తీసుకెళ్ళాడు. నిజంగా ఎంత ప్రేమ అంటది. ఇవన్నీ కూడా ఏంటంటే దేవుడు వాక్యాసారం మాట్లాడండి. చూడండి, ఆమె తన ఇంటి వారిని బాగా కనిపెట్టును. తన పిల్లలను చూసుకుంటుంది, తన అత్తమ్మను చూసుకుంటుంది, తన భర్తను కూడా ఆమె వెయిట్ చేస్తుంది. ఆయన దాదాపు 40 సంవత్సరాలు వచ్చేమో. ఆయన వస్తలేదు, పడుకోలేదు ఆమె. ఆ భర్త కోసం 3 గంటల టైం చూసిందండి. నిజంగా ఎంత గొప్ప బాధ్యతలకి మనం చెప్పాలి. మనం ఎంతమంది చూస్తున్నాం మన భర్తల కోసం. ఆ పొయ్యాలు ఎప్పుడు వస్తుంటే మనం కొంచెం అడిగితే విడిపోయాడంటే ఏమో అని చెప్తాం, ఎప్పుడు వస్తాడంటే ఏమో అని చెప్తాం. ఇంట్లో తెలుసున్నారండి మా ఇక్కడ పోతుంది బాగా కానీ సడన్గా జరిగిన పరిస్థితి ఏంటి? నీకు జరిగిన ఎవరు చెప్తారు సమాధానం? ఎవరు చెప్తారు ఫోన్ చేసి నీకు? నువ్వు బలంచుడి కదా తెలిస్తే నీ భార్య గురించి ఎంక్వైరీ చేస్తుంది. నా భర్త 7 గంటలకు రావాలంటే రాదంటే కారణం ఏంటి? ఏదో జరిగింది, ఏం నడుస్తుంది, ఫోన్లు చేయడమో చేస్తుంది. నువ్వు ఏం చెప్పకుండా బాధకరుడు పోతే ఎవరు చెప్తారు సమాధానం? హల్లెలూయా. ఈ మాట అనుకుంటారు చెప్పాలంటారా? హల్లెలూయా చెప్పండి. స్త్రీలు మాత్రం చెప్పాలి. హల్లెలూయా. ఖచ్చితంగా నువ్వు చెప్పే పోవాలి. ఇంకా మీరు భర్తలుగా ఉన్న మీరు చెప్పే పోవాలా. ఇక్కడ వేరే కూడా సినిమాకైనా చెప్పుకోండి. మీ గురించి ప్రార్థన చేస్తారు భార్య వచ్చే వరకు. టికెట్ దొరకాలని, ఎటువంటి ఇబ్బంది కలగకూడదని, సీట్ దొరకాలని, మధ్య మీద స్నాక్స్ నీ దగ్గరికి రావాలని ప్రార్థన చేస్తారు. ఎవరు? గుణవతి అయిన భార్య. తమ పెరిమిటి ఈ నడతలో బాగా కనిపెట్టున్నాం. పని చేయకుండా ఆమె భోజనం చేయాలంటే చూడండి ఎన్ని అమూల్యమైన మాట్లాడి. పని చేయకుండా ఆమె పిల్లలు పెట్టకుండా, భర్త పెట్టకుండా, ఏ పని చేయకుండా భోజనం చేయాలంటండి. మన దగ్గర సిటీలో ఉంటుంది కదా, ఒకటి 8 గంటలు వేసేసి పోయి ఎంతమంది కలిసెంటర్ మొత్తానికి కలిసెంటర్ వచ్చే మధ్యలో ఉండడం లేదు, ఏం లేదు. కలిసెంటర్ లేదు, మాట్లాడే కలిసెంటర్ లేదు. సెంటర్ గొడవే. మన బొమ్మ ఏంటంటే ఆ సాగు ఏం కాదు, ఆ ఇచ్చే సాగు తెలుసు. అదే ఆ సాగు తినడం ఇవ్వండి అని చెప్తాను. ఎందుకంటే అలవాటు అయిపోయింది కాబట్టి. ఇంట్లో భోజనం నచ్చదు. గుణవతిని భార్య పెట్టే భోజనం నచ్చదు. ఎందుకంటే మనం బయట అలవాటు పడ్డాం కాబట్టి. కర్రీ పాయింట్ అలవాటు పడ్డాం, గుడ్ మార్నింగ్ అలవాటు పడ్డాం, అమృతగా అలవాటు పడ్డాం కాబట్టి మనకి బయట ఇట్లా బాగా చేసి నచ్చట్లేదు మనకి. అమృతంగా ఒకసారి బడ్జెట్ పెట్టారండి. మరి ఇవాళ మన బడ్జెటే పెట్టలేదు. ఆలోచన ఎక్కడినా కూడా ఎవరు సరిగ్గా చేయట్లేదండి. ఇది మాత్రం వాస్తవం ఇక్కడ కూర్చొని చెప్తాను. నాకు ఎక్కడ సరిగ్గా ఆలోచన నచ్చట్లేదు బడ్జెట్. మనం ఎప్పుడు పెడతామని చూస్తున్నాం.
ఓపెనింగ్ రోజు బడ్జెట్ పెట్టాను నాకు మరి ఎప్పుడు ఓపెన్ చేస్తే మళ్ళీ బడ్జెట్ పెడతాను. అవి పెట్టక భర్త చేసి పెట్టండి. నాకు తీసుకొచ్చా ఎవరు నీళ్ళ ఇంట్లో అంతా ఒక చేయొచ్చేలా ఉంటుంది. దానికి కారణం ఎవరు? గుణవతి గారి భార్య. అర్హత కదంట. తను కలిపే పిండి దాన్ని చేసి కట్ చేసి మిర్చిలు అన్నీ కూడా గుణవతి చేసే పనులు అయ్యింది. యెహోవాను భక్తి కలిగిన స్త్రీ కొనియాడబడు. హల్లెలూయా. పని చేయకుండా భోజనం చేయదండి. చాలా మంది కూడా స్త్రీ అలా చేస్తూ ఉంటారు. తమ భర్త కోసం వెయిట్ చూస్తుంటారు. ఇద్దరు కలిసి భోజనం చేయాలనుకుంటూ ఉంటారు. మన పౌరు గారు ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు మీరు కూడా భోజనం చేయండి, లేదా సిస్టర్ వచ్చిన భోజనం చేస్తామని చెప్తారు. అప్పుడే దాదాపు 11 అవుతుంది. తన భార్య తీసుకొని పోయి భోజనం చేశాడండి. అలా కలిసి భోజనం చేసి సరదాగా ఉండేవాడిగా ఉండాలి. నాకు ఈ వాక్యం నాకు అసలు ఇది దాకా నేను లేదని ఆలోచన అక్కడే డిపెండ్ అయ్యాను. కానీ పొద్దున సడన్గా నాకు ఈ వాక్యం దేవుడికి వచ్చేసాడు. నేను ఏది కూడా రాస్తున్నది ఈరోజు అన్ని కూడా నా సొంతంగా దేవుడు కల్పించుకున్నారు. దేవుడు ఒక ప్రేరణ పెట్టాడు నాకు. నేను నా నినాడు కూడా అక్కడే నేను వెళ్ళిపోయాను. ఫస్ట్ సార్ అక్కడ చెప్పింది కాదు. ఈ పొద్దున్న లేచి నేను బ్రష్ వేసుకొని బయట ముందు పెట్టుకొని ఈ స్త్రీల గురించి నేను చాప్టర్స్ మొత్తం నాకు దేవుడు నేను సొంతంగా నాకు వచ్చిన ఆలోచన. యెహోవాను భక్తి కలిగిన స్త్రీ కొనియాడబడు. ఎవరు ఏంటండి? యెహోవాను భక్తి కలిగి ఉంటే నువ్వు భర్తతో మంచిగా ఉంటావు, పిల్లలతో మంచిగా ఉంటావు, పొరుగువాడితో మంచిగా ఉంటావు. మరి ముఖ్యంగా సంఘంలో ఒక ఉన్నతమైన స్త్రీగా ఉంటావు, గుణవంతురాలైన స్త్రీగా ఉంటావు. సంఘంలో నువ్వు కొనియాడబడే స్త్రీగా ఉంటావు. నువ్వు ఎల్లప్పుడూ నీ ప్రార్థన చేయడం మిగతా స్త్రీలు ఆశపడేవాడిగా ఉంటారు. నీ భర్త నువ్వు సాక్షి చెప్తాడు. ఏంటమ్మా నీ సమస్య ఏంటి? నాకు పలానా సమస్య ఒక్క నిమిషం నా భార్య వస్తే ప్రార్థన చేస్తుంది. అలా అనిపించుకుంటున్నావా నువ్వు? భర్త గారి సాక్ష్యం గురించి అలా చెప్తున్నావు నీ భర్తని గురించి. లేకపోతే నా భార్య వచ్చిందంటే ఉరుకుతారు బొమ్మ చెప్పాను నిలబడుతున్నావు వచ్చిన వాళ్ళు. నాకు కానీ చెప్పావు కలిసి మా భార్య చెప్పింది కథగా కథగా ఉంటుంది కదా సరే. నాకేమీ చెప్పావు కానీ మా భార్య చెప్పి మాకు కథగా చెప్పాను కదా. అలా ఉండకూడదు. మరి గుణవంతులైన స్త్రీగా ఉండేవారిగా ఉండాలి. మరి కొరింథీయుల పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. స్త్రీలు సత్వాలు కలిగే స్త్రీగా రూతు ఉంది. ఘనమైన స్త్రీగా గౌరవమైన స్త్రీగా ఆ యొక్క శిరోమైన స్త్రీ ఉంది. తర్వాత గుణవతి స్త్రీగా మనస్సు కోరుకుంటాను. అది చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. ఎలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదును. 151. ఆశతో త్రొక్కింపవలెను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తియుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే గుణవంతులైన స్త్రీ గురించి చెప్పాడు. సంఘంలో స్త్రీలు ఎలా ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ మాట. ఎవడైనా సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయనా అంటే ఇప్పుడు నేను క్రాంతి కలిసి ఒక విధానం ఉద్యోగం చేస్తున్నాను. మేము జీతం వాళ్ళు మాకు ఇస్తారా, మేము వాళ్ళకి ఇస్తున్నామా? వాళ్ళు మాకు ఇస్తున్నారు. తర్వాత ద్రాక్ష తోటని ప్రతి చేసిన దాని ఫలము తరని వాడేవాడు, మందుని కాల్చి మంద పాలు త్రాగని వాడేవాడు. సంఘంగా ఉంటున్న మీరు, సంఘ సమక్షంలో సంఘ కాప సమక్షంలో ఉంటున్న మీరు ఒక మంద అండి. మీరెవరు? గొర్రెల మంద. మీకు కాపరి ఎవరు? సేవలుగా ఉన్న మేము. మా కాపరి ఎవరు? మా అందరి కాపరి కూడా యేసయ్య. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? మీరేం చేయాలంటే మీరు 12 వచ్చిన ఇవన్నీ ఏంటంటే పౌలుగా చెప్తున్న శ్రమలు అయితే నేను చెప్పట్లేదు. ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కాదు కదా. కొంతమంది ఏంటంటే మన పాత సంఘాలు వ్యక్తి సంఘాలు కానీ లేదా ఇతర సేవ ఇతరులకు మన పచ్చని సంఘాలు మనం ఎక్కువ మనం వారి మీద ఆశపడుతూ ఉంటాం.
ఎక్కువ ఏంటంటే చాలా ఏంటంటే మనం ఏంటంటే దశమాలు కానీ కానీ మనం ఎక్కడి కోసమో దాచిపెడుతూ ఉంటాం. రక్షింపబడిన సంఘంలో, బాప్తిస్మ సంఘంలో మనం చేయకుండా ఎక్కడ మనం చేస్తుంది కదా. పౌలు చెప్పిన మాట్లాడే ఇతరుల కోసం మేము ప్రయాసపడుతున్నాం కదా. ఒకసారి పని వచ్చిన చదవసరి. ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన యెడల మాకు ఎక్కువ కలదు కదా. ఎవరికి ఎక్కువ కలదంట? స్థానికమైనటువంటి సంఘస్థులకి, విశ్వాసంగా ఉంటున్న మీకు. ఎవరి కోసమే ప్రయాసపడిన సంఘం మన కాంగ్రెస్ పంపిస్తుంటాం, ఎవరి కోసం వచ్చిన కోసం తాపత్రయపడుతుంటాం, ఎవరి కోసం అనేకమైన మనం చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటాం. వారి పట్ల ప్రేమ ఉన్నది కదా, ఉండకూడదని కాదు, ఉంది కదా అంటూనే ఏమంటుంది ఇక్కడ రావడం కంటిన్యూషన్ చదవాలి. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకోలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైన కలుగ చేయకుండాకై అన్నిటిని సహించుచున్నాము. మాకు ఇవన్నీ తెలుసు మీరు చేస్తున్నారని. మీ ఇతరులు ఎక్కువ ప్రేమిస్తున్నారు, ఇతరులు ఎక్కువ గౌరవిస్తున్నారు, ఇతరులు ప్రాధాన్యస్తున్నారు, వారికి అన్ని రెడ్ కార్పెట్ పంచుతున్నారు. అయినా కూడా సహించుచున్నారు. సంఘం సేవకులు సహించుస్తున్నారు తెలిసి కూడా వారి పట్ల అనేక ప్రేమ చూపిస్తున్నావు కదా, ఆయన సహిస్తూ వస్తున్నాం. తర్వాత ఆలయ కృత్యములు జరిగించు వారు ఆలయము వలన జీవము చేయుచున్నారని, బలిపీఠము వద్ద కనిపెట్టుకుని ఉండేవారు బలిపీఠంతో పాలివారై ఉన్నారని మీరు ఎరుగురు కదా. అలాగే సువార్త ప్రచురించు వారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించు. సువార్తను ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించుచున్నాడు. చూసారా, సేవ కోసం వచ్చిన మాట. మీకు సువార్త విస్తరిస్తున్నప్పుడు మీరు ఎలా ఉండాలో తెలియజేస్తున్నప్పుడు స్థానిక సంఘస్థులను, స్థానిక సేవకులను ప్రేమించకుండా ఎవరి కోసమో మనం తాపత్రయపడిగా ఉంటున్నాం. ఈ నా మాట కాదండి, పౌలు గారు చెప్తున్న మాటలు ఇవి, ఆయన అనుభవంలో చెప్తున్న మాటలు ఇవి, కొద్ది సంఘం చెప్తున్న మాటలు ఇవి. నువ్వు ఎవరి కోసం చూస్తున్నాడు, వారి కోసం అనేకమైన ఏర్పాటు చేస్తున్నాడు. నీ దైవ సేవకులు ఇంటికి వచ్చినప్పుడు, దైవ సేవకులను పిలిస్తే వచ్చినప్పుడు మనం అవమానపరుస్తున్నాం. ఒకసారి జ్ఞాపకం తెలుసుకోవాలి. వాడిని ఇబ్బంది కలిగిస్తున్నామేమో. అందుకే దేవుడు చెప్పారు కదా, నువ్వు ఉంటే వెచ్చగానే ఉండను, చల్లగానే చెప్తున్నాడు. నువ్వు ఉంటే అటైనా ఉండు, ఇటైనా ఉండు, కానీ నీ దేవజనులు మనం మర్చిపోతాను. అది ఆశీర్వాదకరం కాదు, అది దీవెనకరం కాదు. అది చివరిగా మాట చెప్పడం ముగించుకుందాం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు. ఏదో సగం చూడట్లేదు ఎంత కానీ అది ఎత్తిపోతున్నాను. 2 కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు. సహోదరులారా, మాస్తిర సంఘంలోను అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎట్లా తెలియజేస్తున్నాడండి? దేవుడి కృపను గురించి తెలియజేస్తున్నాడు. దేవుడి కృప ఇంటితో తెలియజేస్తున్నాడు ఆయన. చెప్పండి. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారి నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా, అది వాళ్ళకి వచ్చింది కాదండి, అది ఏంటంటే పరీక్ష. మనము ఇంటర్వ్యూ పోవాలంటండి, ఒక పరీక్ష పాస్ అవుతాం, ప్రమోట్ అవుతాం. మనకు మంచి పేరు అడగదు, మనం మంచి కార్యం చేయాలి. ఒక పరీక్ష వచ్చింది, ఇక్కడ ఎవరికి వచ్చిందంటే పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించారంట. చూడండి ఏంటండి, వాళ్ళ పరీక్ష వచ్చి వాళ్ళ శోధనలో ఉన్నప్పుడు, వాళ్ళ శ్రమలో ఉన్నప్పుడు, వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు చింతించలేదు, మళ్ళీ దుఃఖపడలేదు, వాళ్ళు సేవకు దూషించలేదు, చర్చి మానేలేదు, ప్రార్థన పెట్టుకోవడం మానేలేదు. కానీ అంటే వాళ్ళు బహుగా సంతోషించింది. అత్యధికంగా అంటే చూడండి, అత్యధికంగా అంటే అప్పుడు దానికంటే ఎక్కువగా వాళ్ళు సంతోషించారంటే, సంతోషించే వాళ్ళు ఏం చేశారంటే, మరియు వారు నిరుపేదలైనను. ఎవరంటే వాళ్ళు ఈ కష్టపడి పరీక్షించబడిన వారు ఎవరు, సంతోషపడ్డ వారు ఎవరు? నిరుపేదలైన వారు అంటారు. తర్వాత
వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను వారు దాతృత్వం బహుగా విస్తరించనంటండి. చూడండి ఇక్కడ ఒక బలమైన చేకూర్చాడు. ఏంటంటే వారు నిరుపేదలంట, వారు పరీక్షించబడ్డారంట, వాళ్ళు అత్యధికంగా వారు సంతోషపడ్డారంట. వారు కైన వారు ఏంటంటే వారు దాతృత్వం అంటే వారి కానుకల విషయంలో, దశమూల విషయంలో, హృదయ కానుకల విషయంలో వారు ఎక్కడ తగ్గలేదండి. వారు బహుగా విస్తరించినట. విస్తరించడం అంటే ఎక్కువ ఇవ్వడం. ఈ వారంలో 100 రూపాయలు వేస్తే వచ్చే వారు 150 రూపాయలు, 150 వేస్తే 200 రూపాయలు, అలా విస్తరిస్తూ వచ్చినట్ట వాళ్ళు. మరియు వారు నిరుపేదైనను వారు వారి దాతృత్వం బహుగా విస్తరించారు. చక్కగా మాట్లాడుతుంటారు వారు ఎక్కడ ఏంటంటే వాళ్ళు దాతృ ఇచ్చే విషయంలో. మాకు ఈ నెల రాబడలేదు, మా ఈ నెల ఇది లేదు, వాళ్ళు ఎక్కడో తగ్గలంటే వాళ్ళు ఎవరు నిరుపేదలంటే వారు. పేదలు నిరుపేదలంటే పేదలంటే మనం మంచిది ఇవ్వాలి. మనకంటే తక్కువ స్థితిలో ఉన్న వారు ఉన్నారు, రోజు అడుగు తిరిగే వాళ్ళు ఉన్నారు. నిరుపేదైన వాళ్ళు ఏంటంటే వాళ్ళ దాతి దేవుడికి ఇచ్చి వాళ్ళు ఎక్కడ కూడా తగ్గలేంటాడు. పేద రూపాయలు చెప్పారు కదా, ఆ సమయ వ్యక్తి వాడు ఆ రోజు ఆయన దర్శనం అందిస్తున్నాడు దేవుడికి. వాళ్ళు సంతోషంగా చెప్తున్నా మాట్లాడారు. అతను నిరుపేదనే, అతను అమ్ముకునే బతికేవాడే, దేవుడికి ఇచ్చేసిన ఎక్కడ కూడా వెనకడి వేయలేదండి. మన దాతృత్వం ఎలా ఉంటుంది? మనం ఎవరి కోసం ఆధారపడుతున్నాం? మనం ఎవరి కోసం వెంపలాడుతున్నాం? మనం ఎవరు మంచి రావాలని మనం ఆశపడుతున్నాం? ఒక్కసారి ప్రశ్నించుకుందాం. ఈ విషయంలో శ్రీధర్ పడవగా ఉండాలండి. మీ భర్తను నొప్పించాలి, మీ పిల్లలను నొప్పించాలి. ప్రార్థన జరిగితే మన కుటుంబంలో ఆశీర్వాదం నాన్న, మన ప్రార్థన మన కుటుంబంలో దీవెన ఉంటుంది. అనేక దీవెనలు పొందని మనం చెప్పుకునే వారిగా ఉండాలి. వారు వద్దంటే వద్దండం కాదండి, మనం చెప్పించుకునే వారిగా ఉండాలి. 1 కొరింథీ 16:2 నేను వచ్చినప్పుడు చెత్త పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. ఏంటండి ఆదివారం చేయడం కదండి, తను వర్ధిల్లిన కొలదంట. ఎట్లాంటి వర్ధిల్లిన కొలది చేయమంటాడు. మనం ఇప్పుడు ఈ వారం అంటే చుట్టాలు వచ్చారు అనుకోండి, 4 వచ్చారు, కేక్ తీసుకొస్తారు. వచ్చేవారు 8 మంది వచ్చి ఏం చేస్తాం మనం? మళ్ళీ కేక్ పట్టుకొస్తామా? కాంతి అంటే మనం ఏంటంటే అక్కడ వర్ధిల్లే, మనం ఒక 5 రూపాయలు ఎక్కువ పెంచే. మనం ఎప్పుడైతే మనం వర్ధిల్లుతూ వస్తామో ఆ కుటుంబంలో మన ఇచ్చే కారణం ఏంటంటే దాతృత్వం క్లియర్గా ఉండాలి. ఇవన్నీ చేస్తూ మన జీవితంలో మనం గడుపుతూ ఉంటే దేవుడు మనకి ఏంటంటే పట్టసాడు వంటి విస్తాడు వంటి దేవుని కుమరిస్తాడు. ఆకాశ వాక్యలు విప్పి పట్టజాత విస్తాడు వంటి దేవుని మన కుటుంబంలో మనం కుమరిస్తాడు. ఇవన్నీ చేయకుండా మనం తెలుసుకోవడం చేయకపోతే దేవుడు చివరిగా ఒక హెచ్చరిక చేస్తున్నాడు సంఘానికి. 29:1 సామెతలు. 29:1 సామెత గ్రంథం. మనకు అన్నీ తెలిసి కూడా అన్ని విషయాలు కూడా ఒక నాటవాన్ని కానగలగదండి. ప్రతి విషయంలో కూడా భయం విషయంలో, భక్తి విషయంలో మనం చేసే ప్రతి క్రియను బట్టి మనకి ఒక తీర్పు ఎరగబోతుంది. కాబట్టి ఆ తీర్పు రాకముందే, ఆ తీర్పులోకి వెళ్ళకముందే ప్రతి ఒక్కరు జాగ్రత్త పడి. ఇక్కడ 29:1 గట్టిగా గద్దించినాను, లోబడిన వాడు మరీ తిరగలేకుండా హఠాత్తుగా నాశనమైపోతాడంట. ఎన్ని ఉపమానాలు విన్నా, ఎన్ని హెచ్చరికలు విన్నా, ఎన్నిసార్లు కూడికల్లో పాల్గొన్నా, ఎంతమంది సేవకులు ఇచ్చిన మాటలు విన్నా కూడా నీ పరిధి మార్చుకోకపోతే, నీ కుటుంబం కట్టబడిపోతే, నీ కుటుంబం క్రీస్తులో ఎదగకపోతే ఏమైందంటే వార్నింగ్ ఉండదండి. ఇక కనీసాన్ని గుణపడించడం కొంచెం ఇచ్చేయగలుగుతామంటే వస్తాను ఏంటంటే సో ఇక్కడ వార్నింగ్ ఉండదంట. ఎన్నిసార్లు గర్దించాను, చాలాసార్లు ఇసుకుపోతాం కదా, వాడికి ఎన్నిసార్లు ఇప్పుడు వేయట్లేదండి. వాడికి కావాల్సిందే అంట. మనం ఉంటుందే కదా, ఖచ్చితంగా అంట కదా, లేదంటారు.
వాడు చెప్తున్నట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా వాడు వినట్లేదు, వాడికి జరగాల్సిందే అంటారు. లోకంలో మనం ఏంటి అనుకుంటే దేవుడికి ఎంత కోపం వస్తే మాట్లాడాలండి. ఎన్నిసార్లు గతించలోపని వాడు మరి తిరుగులాంటి కాదు, ఛాన్స్ ఉందండి కాదు, తిరుగు లేకుండా నాశమైపోతారంట. సాంఖ్యగ్రంథం మొదటి అధ్యాయంలో మనం చదివిన భాగంలో ఉన్నది. జ్ఞానం లేకుండా మనం అతిగా ప్రవర్తిస్తే ఏం జరుగుతుందో, ఆయన ఆజ్ఞ ధృవీకరిస్తే ఏం జరుగుతుందో, ఆయన మన మీద ఆయనకి శాపం వచ్చిన నవ్వుతున్నాడు, మన అపహాస్యం చేస్తున్నాడ. సంగమా, ఈ మాటలు విన్న మనము మన స్థితి ఎలా ఉంది? స్త్రీలుగా ఉంటున్న మీరు ఎలీషాగా ఆలోచించినటువంటి ఆ స్త్రీ ఎలా కొనియాడబడ్డదో, రూతు తన ప్రవర్తన మార్చుకోలేదనో మన స్థితి ఎలా మార్చుకుందో, అలాగే లుదియా స్త్రీ కూడా మన గ్రంథంలో ఉంది, అపోస్తల కార్యాల 16వ అధ్యాయంలో ఉంటుంది. తీయండి కానీ తను కూడా ఎంతో దైవభక్తురాలంటండి, దైవభక్తురాలు స్త్రీ అంటున్నాను. ఆమె స్త్రీ కొనియాడబడిన స్త్రీ అంటాను. అనేక మంది స్త్రీలు గ్రంథంలో ఉన్నారు. మనం ఎలా ఉన్నాం? ఒక రూతు లాగా, ఒక లుదియా లాగా, ఒక మనోహ భార్య లాగా అనేక విషయాలు మనం దేవుడిని ఆశ్రయించే వారిగా ఉండాలి. కుటుంబం కట్టబడే వారిగా ఉండాలి. పెందుకడ లేచి మనం భర్త కోసం పిల్లల కోసం తాపత్రపడేగా ఉండాలి. అటు స్త్రీ చివరి మాట సారగంధంలో చదువుకున్నాం కదా, 31:30. యెహోవా యందు భక్తి కలిగిన స్త్రీ కొనియాడబడి ఉంటాం. ఏంటంటే స్త్రీ పురుషుడు చెప్పాలి ఇక్కడ. ఏంటంటే స్త్రీ కొనియాడబడును. యెహోవా యందు 31:30 సామెగ్రంథం. అందరూ మోసగారు యెహోవా యందు భక్తి కలిగిన స్త్రీ కొనియాడబడును. ఇది మొదలుకొని మన జీవితంలో సిగ్గుగా ఉంటున్న మీరు భయపడుతూ దేవుళ్ళు ఎదుగుతూ నిత్యము ఆయనతో మనం అంటిపెట్టు వారిగా ఉండాలి. మన పిల్లలను ఒప్పిస్తూ, మన భర్తను ఒప్పిస్తూ. నేను చెప్తున్నాను, ఎవ్వరు కూడా మీరు మీ భర్తలకి మీరు అతనికి కాదని ఏ పని చేయకూడదు. అతను మీ మార్గంలో తెలుసుకునే వారిగా ఉండాలి. అక్కడ మీరు కాలబడతారో వెళ్ళబడతారో ప్రార్థనలో మీరు ఆయన బయటపడాలని ఆయన మీరు మార్గం తెలుసుకునే వారిగా ఉండాలి. మీ భర్త మీతో రాత్రి కారణం ఏంటి? మీ భక్తి ఎలా ఉంటుంది? ఒకసారి పరీక్షించుకుందాం.